ఖరీఫ్ వరి కొనుగోలు చర్యలను వేగవంతం చేసేందుకు తహసీల్దార్ గోపాలకృష్ణ, వ్యవసాయ అధికారి సుధీర్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం సకాలంలో సేకరణ జరిగేలా చర్యలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల ఆదేశాల మేరకు రైతు పండించిన చివరి ధాన్యం బస్తా వరకు ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని అధికారులు స్పష్టం చేశారు. దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దని సూచించారు. ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి రైతుకి లబ్ధి చేకూర్చే విధంగా ఎక్కడ ఒక గింజ కూడా వదిలిపెట్టకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అట్లాగే మా సబ్ కలెక్టర్ గారు మాకు అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో వర్షం యాంటిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా కళ్ళాల్లో ఆరబోసుకున్న రైతులకు ఇబ్బంది లేకుండా మరి లారీలు ప్రొక్యూర్ చేసుకోవడం, అట్లాగే ఈ ధాన్యాన్ని మనకు పొన్నూరు రైస్ మిల్స్ ట్యాగ్ అయి ఉన్నాయి. మరి దగ్గరలో మొన్న మంత్రి గారు చెప్పారు, ఈ దిగిరాల పక్కనే మంగళగిరి ఎంత వీలుగా ఉంటే ఎంత దగ్గరగా అవకాశం ఉన్న రైస్ మిల్ని ట్యాగ్ చేసుకోమని చెప్పారు. మరి ఆ విధంగా డిఎంసిఎస్ గారు కూడా మనకి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే జీడీసీఎంఎస్ నుంచి హరగోపాల్ గారు ఎక్కడికక్కడ సిబ్బంది అందరూ కూడా రైతులకి మేలు జరిగే విధంగా, రైతుకి నష్టం జరగకుండా, ఇప్పటికే మీ అందరికీ తెలుసు ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైస్ మద్దతు ధర ఇచ్చింది 1792 రూపాయలు. మరి దీనికి తక్కువగా దళారుల మధ్యలో చేరి తక్కువగా కొనేద్దాం, వర్షాన్ని బూచిగా చూపించి 1300కో 1400కో కొనేద్దామని అట్లా జరుగుతున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉండడంతో మేము ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తూ ఉన్నాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చివరి కింద కూడా కొనే వరకు ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఉంటాం మేమందరం కూడా.